ఐఎమ్ నిఖిత ఫ్రమ్ పిఎస్ఎం వాసవి జూనియర్ కాలేజ్ పార్వతీపురం. నేను ఈరోజు ఏం చెప్దాం అనుకుంటున్నానంటే ఇండియాకి ఇండిపెండెన్స్ రాకముందు జరిగిన హిస్టరీ గురించి నాకు తెలిసినంత వరకు చెప్తాను. ఫస్ట్ అసలు మన ఇండియాకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చిందంటే August 14th అర్ధరాత్రి వచ్చింది. సో వీ కన్సిడర్ ఇట్ యాజ్ August 15th. సో మన ఇండియాకి ఇండిపెండెన్స్ అనేది August 15th వచ్చినట్టు. సో మనం ఎవ్రీ ఇయర్ August 15th ఇండిపెండెన్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. అసలు ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది అంటే ఎవరి చేత పరిపాలించబడిందనే కదా అర్థం. ఫస్ట్లీ బ్రిటిషర్స్ మన ఇండియాకి వ్యాపారం చేయడానికి వచ్చారు. అంటే ఇండియా బ్రిటిషర్స్ చేత పరిపాలించబడింది అనమాట. ఇండియాకి బ్రిటిషర్స్ వ్యాపారం చేయడానికి వచ్చారు. దేని ద్వారా? ఈస్ట్ ఇండియా కంపెనీ అనే కంపెనీ పెట్టి ఇక్కడ ఇండియాలో వ్యాపారం చేయడానికి వచ్చి మిమ్మల్ని మేము డెవలప్ చేస్తాం, మేము కూడా కొంత డెవలప్ అవుతాం అని చెప్పి మనల్ని నమ్మించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ అని దానికి ఆ పేరు ఎందుకు పెట్టారు అంటే ఇంగ్లాండ్కి ఇండియా అనేది ఈస్ట్ వైపు ఉంటుంది. సో అందుకే ఆ కంపెనీకి ఈస్ట్ ఇండియా కంపెనీ అని పేరు ఇచ్చారనమాట. సో అక్కడ ఏంటంటే లైక్ మన ఇండియన్ ప్రోడక్ట్స్ మన దగ్గర తీసుకొని అమ్మేవారు. సో ఒక కొన్ని డేస్ తర్వాత మనకు అర్థమైన నిజం ఏంటంటే మన సొమ్ము అంటే మన ప్రోడక్ట్స్ లైక్ కాటన్, స్పైసెస్ తీసుకొని వాళ్ళు అమ్ముతున్నట్టుగా హై కాస్ట్కి అమ్ముతున్నారు అనమాట. అంటే ఇంపోర్ట్స్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ హై కాస్ట్కి అమ్ముతున్నారు. సో అక్కడ ప్రోడక్ట్ ఎవరిది? మనది. సో ఇక్కడ మనం చాలా వరకు లాస్ అయ్యాం, మేము చాలా వరకు మోసపోయాం అనమాట. సో దీనికి మెయిన్ చిన్న ఇది ఉంటుంది హిస్టరీ. బెంగాల్కి చెందిన ఒక సైన్యాధ్యక్షుడు ఉండేవారు అనమాట, మీర్ జఫర్ అని. సో అతనికి డబ్బులకి ఆశపడి చెడు బుద్ధికి లోబడి మన సీక్రెట్స్ అన్ని లైక్ ఇలా ఇండియాలో ప్రొడక్ట్స్ ఉన్నాయని చెప్పి సంథింగ్ ఇదంతా చేసి కూడా బ్రిటిష్ వారికి సపోర్ట్ చేశారు. సో అలా బ్రిటిష్ వారికి సపోర్ట్ అందడం వల్లే మన ఇండియాకి వచ్చి వ్యాపారం చేయాలనుకున్నారు. సో చాలా వరకు హై కాస్ట్కి మనకే అమ్మేవారు. సో ఇలా ఇండియాలో జరిగిన దారుణాలని అన్నీ ఇన్ని కాదు, దాదాపుగా 200 ఏళ్ళు బ్రిటిషర్స్ మనల్ని పరిపాలించడం జరిగింది. 200 ఏళ్ళు కూడా చాలా కఠినంగా దారుణమైన పరిస్థితుల్లో మనల్ని ఉంచారు. కనీసం స్త్రీలని కానీ చిన్నపిల్లలని కానీ ఏమాత్రం దయాదాక్షిణ్యం లేకుండా హింసించారు. స్త్రీలను అత్యాచారం చేయడం, చిన్నపిల్లలని అయితే కొట్టడం, మగవాళ్ళని అయితే అయిష్టంగా బలవంతంగా వాళ్ళ కింద సోల్జర్స్గా పనిచేయడానికి తీసుకెళ్లేవారు అనమాట. దీనికోసం పోరాడడానికి చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్సే ఫైట్ చేశారు. లైక్ గాంధీజీ, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, ఝాన్సీ లక్ష్మీబాయి అండ్ మెనీ చాలా మంది ఉన్నారు. సో అల్లూరి సీతారామరాజు ఏంటంటే బ్రేవ్గా, అల్లూరి సీతారామరాజే కాదు భగత్ సింగ్ కానీ వీళ్ళందరూ కూడా బ్రేవ్గా నిలబడ్డారు. మీకు నచ్చింది చెయ్యండి, మేము మా ఇండియాని వదలం, మాకు ఇండియాయే ఇంపార్టెంట్, మీరు చేసిన తప్పు అని చాలా బ్రేవ్గా చెప్పారు. అండ్ ఇక్కడ గాంధీజీ విషయంకి వస్తే సైలెన్స్, పీస్, కైండ్నెస్ ద్వారా అహింస పోరాటం చేశారనమాట. ఇక్కడ అహింస పోరాటం అంటే ఏంటి? వితౌట్ వెపన్స్ మనం అనేది పోరాటం చేయాలన్నమాట. సాల్ట్ సత్యాగ్రహ అనేది స్టార్ట్ చేశారు. చాలానే మూమెంట్స్ ఉన్నాయి లైక్ సాల్ట్ సత్యాగ్రహ, దాండి మార్చ్, క్విట్ ఇండియా మూమెంట్, నాన్ కోఆపరేషన్ మూమెంట్, చంపారన్ మూమెంట్, ఇలా చాలా మూమెంట్స్ అనేవి ప్రారంభించారు అండ్ ప్రోత్సహించారు కూడా. సాల్ట్ సత్యాగ్రహం అనేది ఒక చోట చేయకుండా త్రూఅవుట్ ఇండియా అంటే మన భారతదేశం చుట్టుపక్కల దేశం మొత్తం తిప్పి ఒక చోట దగ్గర కొంతమందిని మరొక చోట దగ్గర కొంతమందిని అలా అందరినీ గ్యాదర్ చేసి కొన్ని లక్షల మందిని గ్యాదర్ చేసి సాల్ట్ సత్యాగ్రహం అనేది గాంధీజీ కండక్ట్ చేయడం జరిగింది. సో క్విట్ ఇండియా మూమెంట్ కూడా అంతే. ఊరికే ఒక ప్లేస్లో చేయకుండా అందరినీ ఇన్స్పైర్ చేసి జరుగుతున్న నేరాలు ఘోరాలు వాళ్ళకి తెలియజేసి వాళ్ళ సిచ్యువేషన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ప్రోత్సహించారు అనమాట. సో బ్రిటిషర్స్ 200 years పరిపాలించారు కదా. అప్పట్లో ఎవరో అన్నారంట లైక్ ఏదో ఒక రోజు వస్తుంది మన ఇండియన్ అంటే మన భారతీయుడు వాళ్ళని పరిపాలించే స్థాయికి మనం పక్క ఎదుగుతామని. దీన్నే అంటారు బళ్ళు ఓడలు అవ్వడం, ఓడలు బళ్ళు అవ్వడం అని. ఇప్పుడు బ్రిటిష్ కంట్రీ ఉంది కదా, సో ఆ బ్రిటిష్ కంట్రీస్ మన ఇండియానే పరిపాలిస్తున్నారు అనమాట. సో కానీ వాళ్ళంత క్రూయల్గా కాదని నేను అనుకుంటున్నాను. అండ్ మనం కూడా ఎంతో కొంత కంట్రీకి కాంట్రిబ్యూట్ చేయాలి. లైక్ చాలా వరకు ఎన్నో కష్టాలు మనం అనుభవించాము. సో ఆ ఇండియా ఇండిపెండెన్స్ రావడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. చాలామంది పోరాడారు వాటికి. అండ్ ఇండియాని వాళ్ళు వచ్చి పరిపాలించడం వల్ల ఏం జరిగిందంటే చక్కగా సిరి సంపదలతో పరిపాలించుకునే కంట్రీ ఎవరి చేత పరిపాలించబడే స్టేజ్కి వచ్చింది. లైక్ చాలా డెవలప్డ్గానే ఉండేది. ఇప్పుడు ఇండియా ఏ స్టేజ్లో ఉంది? డెవలప్డ్ కూడా కాదు, డెవలపింగ్ కంట్రీలాగా ఉంది. అంటే స్టిల్ డెవలపింగ్, ఇంకా డెవలప్ అవ్వలేదు. సో వాళ్ళు రావడం వల్ల ఏంటంటే మనకి పావర్టీ వచ్చింది, స్లావరీ వచ్చింది. సో అండర్ డెవలప్ అయిపోయాం అనమాట. ఉన్న డెవలప్మెంట్స్ కూడా ఊడ్చుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు 200 years దాదాపుగా 200 years పరిపాలించారు. సో ఆ పరిపాలించిన తర్వాత మనం పోరాడి స్వతంత్రం తెచ్చుకున్నప్పటికీ అంటే ఆ 200 years గ్యాప్లో మన ఖజానా మొత్తం దోచుకొని వెళ్ళిపోయారు. సో మనకి మిగిలింది ఏమీ లేదు. అప్పటికి ఎంతో కొంత మన భారతీయులందరూ కృషి చేసి కొంతవరకు మన ఇండియాని ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. సో మనం కూడా మన కంట్రీకి ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయాలి. సో చాలా వరకు
మనం కంట్రీ కాంట్రిబ్యూట్ చేయడం అంటే మన కంట్రీ ఏమి ఇస్తుందని ఆలోచిస్తుంది, మనకి దేశం ఏం చేస్తుందని ఆలోచిస్తుంది. ఫస్ట్ సోల్జర్స్ని ఇమాజిన్ చేసుకొని సరిపోతుంది. వాళ్ళ ఇల్లుని, ఇంట్లో వాళ్ళని, కావాల్సిన వాళ్ళందరినీ వదులుకొని వచ్చి బార్డర్ దగ్గర మన కోసం పోరాటం చేస్తున్నారు. సో వాళ్ళు చేసే కాంట్రిబ్యూషన్ ముందు మనదెంత, జస్ట్ మన మన దేశంకి రెస్పెక్ట్ ఇవ్వడం. లైక్ ఎవరైనా తప్పుగా మాట్లాడితే అది తప్పు, అలా మాట్లాడొద్దు, మా దేశం గురించి అలా మాట్లాడొద్దు అని చెప్పడం. ఇప్పుడు చూడండి, ఇండియా నుండి చాలా మంది ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి చదువుకోవడం జరుగుతుంది. అక్కడ నుండి ఎవరైనా వస్తున్నారా? రావట్లేదు కదా. సో ఇలాంటివి ముందు తగ్గించాలి. తప్పులేదు, డెవలప్ అవ్వద్దని నేను అనట్లేదు, కానీ మన ఇండియాలోనే అలాంటి ఎడ్యుకేషన్ అనేది మనం ఎంకరేజ్ చేయాలి. సో ఇలా చాలా వరకు మనం కాంట్రిబ్యూట్ చేయొచ్చు. అండ్ 75th ఇండిపెండెన్స్ జరిగినప్పుడు కూడా పెద్దగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని చెప్పి పెద్ద ర్యాలీ అరేంజ్ చేశారు. అండ్ ఇయర్ హర్ఘర్ తిరంగా అని చెప్పి ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వీటి ద్వారా ఏంటంటే ఈ బైసికల్స్ అనమాట, అంటే లైక్ మోటార్ బైక్స్, లైక్ ఎలక్ట్రిక్ బైక్స్, సైకిల్స్ త్రూ వాక్ ర్యాలీస్ చేస్తారు. సో మన ఇండియన్ ఫ్లాగ్స్ రిప్రజెంట్ చేస్తూ మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిందని మనం సెలబ్రేట్ చేసుకోవడం అనమాట. సో మనకి ఏదో ఒక ద్వారా త్రూ ఎనీథింగ్ వి షుడ్ కాంట్రిబ్యూట్ సంథింగ్ టు అవర్ కంట్రీ. అది ఏ విధంగా అయినా అయ్యి ఉండొచ్చు, బట్ తప్పుని తప్పు అని చెప్పాలి. ఎవరైనా ఇండియా గురించి తప్పుగా మాట్లాడారంటే తప్పు అని చెప్పాలి. అండ్ ఇప్పుడు చాలా వరకు ఒలింపిక్స్లో కూడా మన ఇండియా చాలా వరకు గేమ్స్ విన్ అవ్వడం కూడా జరిగింది. మనం సపోర్ట్ చేయాలి అలాంటి గేమ్స్కి. మన స్టేట్ లేదంటే మన లొకాలిటీలో ఉన్న వాళ్ళని పంపించడానికి కూడా సపోర్ట్ చేయాలి. మన ఇండియన్ రిప్రజెంట్ చేయాలి. ఇండియన్ రిప్రజెంట్ చేసి దిస్ ఈజ్ ఇండియా. ఐ థింక్ ఇండియా ఒక్కటే కంట్రీ అనుకుంటా. డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ లాంగ్వేజెస్ అన్నీ ఉంటాయి. సో అన్నీ ఉంటాయి. ఇట్స్ కంప్లీట్ థింగ్ అనమాట. అంటే ఒకటి ఉండి ఒకటి లేదని ఉండదు. అన్ని లాంగ్వేజెస్ ఉంటాయి, అన్ని కల్చర్స్, అన్ని ట్రెడిషన్స్ ఉంటాయి, అన్నీ కలగలిసిందే ఇండియా.